అదాచితం సమర్థార్థం దశగ్షి మైస్థిరం అభ్యాసయోగేన తతో మమిచ్చాతం ధనంజయ. మనం మనం ధర్మంగా ఎలా బతకాలి, ఈ శ్లోకం అర్థం చెప్పరా? చెప్తాను. మనకి భగవద్గీతలో ఈ విధంగా చెప్పారు, ధర్మంగా ఏ విధంగా బతకాలో. మనలో ధర్మాధర్మాలకి, న్యాయాలకి, సత్యాలకి ఎప్పుడూ సంఘర్షణ జరుగుతూ ఉంటుంది, ఏ విధంగా బతకాలి అనేది. అయితే దాన్ని దేన్ని ఆధారంగా చేసుకుని బతకాలి, ఏది న్యాయం, ఏది ధర్మం, ఏది సత్యం అనేది ఏ విధంగా తెలుస్తుంది అంటే, మనకి భగవద్గీతని ఆధారంగా చేసుకుని, పురాణాలని ఆధారంగా చేసుకుని, ధర్మాన్ని పట్టుకుని ధర్మంగా బతకటం నేర్చుకోవాలి మనం. మన భగవద్గీతలో ఈ విధంగా చెప్పారు. మనకి భూమిని ముందు భూదేవి ఉదయం లేవంగానే భూదేవికి నమస్కారం చేసుకుని అప్పుడు మనం లేవాలిట. భూమి మనల్ని మోస్తూ ఉంది కదా, అయితే ఎందుకు నమస్కారం చేసుకోవాలి అంటే కృతజ్ఞత చెప్పుకోవాలి. భూమి మీద కాలు పెట్టినప్పుడు భూమి కింద వరాహస్వామిని భూమిని మోస్తున్నారట. అప్పుడు 4 పక్కల 4 ఏనుగులు భూమిని మోస్తున్నాయట. అవునా? అవును. నా పక్కలన ఆదిశేషువులు తల మీద పెట్టుకుని 4 పక్కల 4 ఆదిశేషువులు భూమిని మోస్తూ ఉంటే మనం ఆ పైన మనం తిరుగుతూ మన పనులన్నీ చేసుకుంటూ ఉన్నామన్నమాట. మరి వాళ్ళకి కృతజ్ఞత ఏనాడైనా చెప్పుకున్నామా? చెప్పుకోలేదు కదా. అందుకని భూమికి నమస్కారం చేసుకుని మనం లేవాలట. ఆ తర్వాత సూర్యచంద్రుల యొక్క కాంతుల వల్లనే మనం ఆహారం పండటం, మనం తినటం ఇవన్నీ జరుగుతున్నాయి. అందుకని వాళ్ళకి కృతజ్ఞత చెప్పుకోవాలన్నమాట. ఆ ఇంతమందికి కృతజ్ఞత చెప్పుకుంటూ భగవన్నామం చేస్తూ మనం బతకటం ద్వారా మనం ధర్మంగా న్యాయంగా బతుకుతూ ఉంటేనే గ్రహదోషాలు మనల్ని కష్టపెట్టకుండా వచ్చే జన్మలో కూడా ఉత్తమ జన్మని పుణ్యం చేసుకునే కొద్దికి ఒక యోగి జన్మలాగా పుడతాంట వచ్చే జన్మలో కూడా. అందుకని ప్రతిదీ సూర్యుడు చంద్రుడు మనం ఏం పాపం చేస్తున్నామో ఏం పుణ్యం చేస్తున్నామో అనేది చూస్తూ దాన్ని వాటి మన యొక్క పుణ్యాలని భగవంతుడికి చెప్తూ ఉంటారట. అందుకని ఆ భగవంతుడు మనల్ని ఎలా పుట్టాలి అనేది 12 రాసులుగా ఏర్పాటు చేసి ఆ 12 రాసుల్లోనూ ఏదో ఒక రాశిలో పుణ్యాలను బట్టి పుట్టిస్తూ ఉంటారట. మన జీవితం మన వెనకాల ఇంత రహస్యం ఉన్నది. అందుకని ప్రతి క్షణము సమయాన్ని వృధా చేసుకోకుండా పుణ్యకార్యాలు ధర్మకార్యాలు చేస్తూ ప్రతిక్షణము ఊపిరి పీలుస్తున్నా వదులుతున్నా చిత్రగుప్తుడు గుప్తంగా కూర్చుని మన ఎన్ని ఊపిర్లు భగవన్నామంతో పిలిచామో, ఎన్ని ఊపిర్లు వృధాగా చేశామో అనేది గుప్తంగా లెక్క వేస్తూ ఉంటాడు. కాబట్టి మనము ధర్మంగా న్యాయంగా పురాణాలని భగవద్గీతని ఆధారంగా చేసుకుని బతకాలట. అవునా? అవును.